విఎస్కే వరల్డ్ ఛానల్కు స్వాగతం. ఇంగ్లీష్ గ్రామర్ను ఇంకా సులభంగా నేర్చుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం ఇంగ్లీష్ గ్రామర్లో ఒక చాలా ముఖ్యమైన టాపిక్ గురించి లోతుగా చర్చించుకోబోతున్నాం. అదే రిపోర్టెడ్ స్పీచ్. అవును. అంటే ఒకరు చెప్పిన మాటలను మనం మరొకరికి ఎలా చెప్పాలి అనేది. కరెక్ట్. మన దగ్గర ఉన్న సోర్స్ మెటీరియల్ ప్రకారం దీన్ని డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అని రెండుగా విభజించారు. ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. నిజమే, చాలా కీలకమైన అంశం కూడా. అందుకే ఈరోజు మనం కేవలం నియమాలే కాకుండా అసలు పరీక్షల్లో ప్రశ్నలు ఎలా వస్తాయి, ఎక్కడ ట్రాప్ చేస్తారు, అవన్నీ చర్చిద్దాం. తప్పకుండా. సరే, ఇక అసలు విషయంలోకి వెళ్దాం. రిపోర్టెడ్ స్పీచ్ అంటే ఏమిటి? అసలు దాన్ని ఎన్ని రకాలుగా చెప్పొచ్చు? మంచి ప్రశ్న. మనము ఒక వ్యక్తి చెప్పిన మాటలను రెండు రకాలుగా రిపోర్ట్ చేయొచ్చు. ఓకే. ఒకటి, వాళ్ళు చెప్పిన మాటలను అస్సలు మార్చకుండా యథాతథంగా కొటేషన్ మార్క్స్లో పెట్టడం. దీన్ని డైరెక్ట్ స్పీచ్ అంటాం. ఉదాహరణకు హీ సెడ్ మై ఫాదర్ ఈజ్ ఇల్. ఇక్కడ ఆయన ఏమన్నారో దాన్ని మనం అచ్చుగుద్దినట్టు చెప్పాం. ఓకే, ఇది డైరెక్ట్. మరి రెండవది, ఆ చెప్పిన మాటల సారాంశాన్ని మార్చకుండా మన సొంత మాటల్లో చెప్పడం. దీన్నే ఇండైరెక్ట్ స్పీచ్ అంటారు. అంటే కొటేషన్ మార్క్స్ ఉండవు. అదే ఉదాహరణ తీసుకుంటే హీ సెడ్ దాట్ హిస్ ఫాదర్ వాజ్ ఇల్ అని చెప్తాం. అర్థమైంది. అంటే డైరెక్ట్ స్పీచ్లో వాక్యం రెండు భాగాలుగా ఉంటుందన్నమాట. షీ సెడ్ టు హిమ్ అనేది ఒక భాగం, మరియు ఐ షాల్ గో టు ఢిల్లీ నెక్స్ట్ వీక్ అనేది రెండో భాగం. వీటికేమైనా పేర్లున్నాయా? అవును. ఇది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఆ ఇన్వర్టెడ్ కామాలు లేని మొదటి భాగాన్ని రిపోర్టింగ్ స్పీచ్ అంటారు. రిపోర్టింగ్ స్పీచ్ అందులో సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఉంటాయి. ఇక ఇన్వర్టెడ్ కామాలలో ఉన్న అసలు డైలాగ్ని రిపోర్టెడ్ స్పీచ్ అంటాం. ఈ తేడా తెలిస్తేనే మనకి రూల్స్ ఈజీగా అర్థమవుతాయి. సరే, ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్కి మార్చేటప్పుడు కొన్ని పదాలు మారిపోతాయి. ఉదాహరణకు దిస్ కాస్త దాట్ అవుతుంది, నవ్వేమో దెన్ అవుతుంది. ఎందుకలా? ఇక్కడ మనం ఒక సింపుల్ లాజిక్ గుర్తుపెట్టుకోవాలి. మనం వేరొకరి మాటలను తరువాత ఎప్పుడో వేరే చోట నిలబడి చెబుతున్నాం. అంటే సమయం, ప్రదేశం రెండూ మారిపోయాయి. ఖచ్చితంగా. అందుకే ఆ పాత సమయాన్ని, స్థలాన్ని సూచించే పదాలు మన కొత్త సందర్భానికి తగ్గట్టు మారాలి. అంటే హియర్ దేర్ అవుతుంది. అవును. దీస్ ఉంటే దోజ్ అవుతుంది. నౌ లేదా జస్ట్ ఉంటే దెన్ అవుతుంది. టుడే అయితే టుడే అనేది దాట్ డే అవుతుంది. అలాగే యెస్టర్డే అంటే ద ప్రీవియస్ డే. టుమారో అంటే ద నెక్స్ట్ డే. ఎగో ఉంటే బిఫోర్ అవుతుంది. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ చిన్న పదాల మార్పు గమనించకపోతే ఆప్షన్స్లో కన్ఫ్యూజ్ అవుతాం. కరెక్ట్. సరే, ఇక ప్రొనౌన్స్ అంటే పర్సన్స్ మార్పుల గురించి చెప్పండి. ఐ, యూ, హీ ఇవి ఎలా మారతాయి? ఇది చాలా కీలకమైన నియమం. ఎగ్జామ్స్లో ఎక్కువగా తప్పులు చేసేది ఇక్కడే. రిపోర్టెడ్ స్పీచ్ అంటే ఆ డైలాగ్లో ఉన్న ఫస్ట్ పర్సన్ అంటే ఐ కానీ వి కానీ ఎప్పుడూ రిపోర్టింగ్ స్పీచ్ యొక్క సబ్జెక్ట్ ప్రకారం మారుతుంది. అంటే మాట్లాడే వ్యక్తిని బట్టి. ఒక్క ఉదాహరణతో చెప్తారా? తప్పకుండా. హీ సెడ్ టు హర్ ఐ అటెండ్ ద మీటింగ్ అనే వాక్యముంది. ఇక్కడ డైలాగ్లో ఐ అనుంది. ఈ ఐ ఎవరు? హీ. అంతే. కాబట్టి ఇండైరెక్ట్ స్పీచ్లో ఐ కాస్త హీగా మారుతుంది. హీ టోల్డ్ హర్ దాట్ హీ అటెండెడ్ ద మీటింగ్. ఓకే, ఫస్ట్ పర్సన్ సబ్జెక్టును బట్టి మారుతుంది. మరి సెకండ్ పర్సన్ అంటే యూ వస్తే? యూ ఎప్పుడు రిపోర్టింగ్ స్పీచ్ యొక్క ఆబ్జెక్ట్ ప్రకారం మారుతుంది. అంటే వింటున్న వ్యక్తిని బట్టి. ఆబ్జెక్ట్ను బట్టి. వర్క్ హార్డ్. ఇక్కడ యూ అని ఎవరినంటోంది? హిమ్ని. కాబట్టి యూ కాస్త హీగా మారుతుంది. షీ టోల్డ్ హిమ్ దట్ హీ షుడ్ వర్క్ హార్డ్. సింపుల్గా ఉంది. ఇక మూడోది థర్డ్ పర్సన్. హీ, షీ, ఇట్, దే వస్తే? అప్పుడు మనకు ఏ మార్పు ఉండదు. థర్డ్ పర్సన్లో నో చేంజ్. ఎందుకు? ఎందుకంటే వాళ్ళు ఆ సంభాషణలో లేరు. వాళ్ల గురించి మాట్లాడుకుంటున్నామంతే. ఉదాహరణకి షీ సెడ్ టు హిమ్ దే ఆర్ ప్లేయింగ్ అనేది షీ టోల్డ్ హిమ్ దట్ దే వర్ ప్లేయింగ్ గా మారుతుంది. దే అలాగే ఉంటుంది. అర్థమైంది. అంటే సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఎవరో కరెక్ట్గా గుర్తిస్తే ఈ పర్సన్స్ మార్పు చాలా తేలిక. కరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన భాగానికొచ్చాం. టెన్సుల మార్పు. ఇది రిపోర్టింగ్ వర్బ్ మీద ఆధారపడి ఉంటుందని సోర్సులో ఉంది కదా, అది కొంచెం వివరిస్తారా? ఖచ్చితంగా. ఇక్కడ మనం రెండు ముఖ్యమైన కేసులు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. కేస్ 1, రిపోర్టింగ్ వర్బ్ గనక ప్రెజెంట్ లేదా ఫ్యూచర్ టెన్స్లో ఉంటే, అంటే సే, సెజ్,
విల్ సే అని ఉంటే రిపోర్టెడ్ స్పీచ్ యొక్క టెన్స్లో ఎలాంటి మార్పు ఉండదు. అస్సలు మార్పుండదా? ఉండదు. ఉదాహరణకు షీ సేజ్ మై బ్రదర్ ఈజ్ అ క్రికెట్ ప్లేయర్ అనేది ఇండైరెక్ట్లో షీ సేజ్ దట్ హర్ బ్రదర్ ఈజ్ అ క్రికెట్ ప్లేయర్ అవుతుంది. ఈజ్ అలాగే ఉంది చూసారా? అవును. అంటే ఆమె ఇప్పటికే అదే చెప్తోంది కాబట్టి టెన్స్ మారలేదు. అంతే. కానీ కేస్ 2 రిపోర్టింగ్ వర్బ్ గనక పాస్ట్ టెన్స్లో ఉంటే అంటే సెడ్ అని ఉంటే అప్పుడు రిపోర్టెడ్ స్పీచ్ యొక్క టెన్స్ ఖచ్చితంగా మారుతుంది. చాలామంది తప్పులు చేసేది ఇక్కడే. ఆ మార్పులు ఎలా ఉంటాయో కొన్ని ఉదాహరణలతో చెప్పండి. తప్పకుండా. సింపుల్గా చెప్పాలంటే ప్రతి టెన్స్ ఒక అడుగు వెనక్కి అంటే పాస్ట్లోకి వెళ్తుంది. ఒక అడుగు వెనక్కి. అవును. సింపుల్ ప్రెజెంట్ సింపుల్ పాస్ట్ అవుతుంది. కమ్ కేమ్ అవుతుంది. ప్రెజెంట్ కంటిన్యూస్. పాస్ట్ కంటిన్యూస్ అవుతుంది. యామ్ రీడింగ్ కాస్త వాజ్ రీడింగ్ అవుతుంది. అలాగే ప్రెజెంట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. హ్యావ్ లివ్డ్ అనేది హ్యాడ్ లివ్డ్గా మారుతుంది. మరి అసలు డైలాగే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంటే అది ఇంకా వెనక్కి వెళ్తుందా? వెళ్తుంది. ఇదే చాలా ముఖ్యమైన మార్పు. సింపుల్ పాస్ట్ పాస్ట్ పర్ఫెక్ట్గా మారుతుంది. అంటే గాట్ అనుంటే హ్యాడ్ గాట్ అవుతుంది. ఓ, పాస్ట్ ఆఫ్ ద పాస్ట్ అంటారు కదా. అదే. అలాగే పాస్ట్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గా మారుతుంది. వర్ ఫ్లయింగ్ కాస్త హ్యాడ్ బీన్ ఫ్లయింగ్ అవుతుంది. మరి పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంటే దానికింకా వెనక్కి వెళ్ళడానికి ఏమైనా ఉందా? లేదు, అదే లాస్ట్ స్టేషన్. పాస్ట్ పర్ఫెక్ట్ మరియు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఎలాంటి మార్పు ఉండదు. ఓకే. ఫ్యూచర్ టెన్స్ సంగతేంటి? విల్ లేదా షెల్ ఉంటే? అవి వాటి పాస్ట్ రూపాలైన వుడ్ లేదా షుడ్గా మారతాయి. అలాగే క్యాన్ అనేది కుడ్గా, మే అనేది మైట్గా మారతాయి. అయితే రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్లో ఉన్నా కూడా కొన్నిసార్లు రిపోర్టెడ్ స్పీచ్ టెన్స్ మారదని మన సోర్స్లో ఉంది. ఇది అభ్యర్థులను కన్ఫ్యూజ్ చేయడానికి ఒక మంచి ట్రాప్ కదా? అవును. ఇది పరీక్షల్లో తరచుగా అడిగే ప్రశ్న. రిపోర్టెడ్ స్పీచ్ కనుక ఒక యూనివర్సల్ ట్రూత్ అంటే సార్వత్రిక సత్యమైతే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు లాంటివి. కరెక్ట్. లేదా ఒక అలవాటు హ్యాబిట్ లేదా ఒక చారిత్రక సంఘటన హిస్టోరికల్ ఈవెంట్ అయితే దాని టెన్స్ అస్సలు మారదు. ఒక ఉదాహరణ ఇస్తారా? తప్పకుండా. యూనివర్సల్ ట్రూత్కి ఆ టీచర్ సెడ్ ద సన్ సెంటర్స్ ద సోలర్ ఫ్యామిలీ. ఇండైరెక్ట్లో కూడా సెంటర్స్ అనే ఉంటుంది. సెంటర్డ్ అని మార్చకూడదు. చారిత్రక సంఘటనకి మై ఫాదర్ టోల్డ్ వీ గాట్ ఇండిపెండెన్స్ ఇన్ 1947. ఇక్కడ గాట్ అనేది మారదు. ఎందుకంటే ఆ సంఘటన జరిగిన సమయం ఫిక్స్డ్. ఓకే. ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఇప్పటివరకు మనం స్టేట్మెంట్స్ గురించి చూశాం. మరి వేర్వేరు వాక్య రకాలను ఎలా మార్చాలి? ముందుగా ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఆజ్ఞ లేదా విన్నపం గురించి చెప్పండి. ఇంపెరేటివ్ వాక్యాలను సెడ్ టు అనేది వాక్య భావాన్ని బట్టి టోల్డ్, ఆర్డర్డ్, రిక్వెస్టెడ్, అడ్వైజ్డ్గా మారుతుంది. అంటే అది ఆజ్ఞ, విన్నపమా అని చూసి మార్చాలి. అవును. ఇంకా ముఖ్యంగా కొటేషన్ మార్క్స్ తీసేసి వర్బ్ ముందు టు చేర్చాలి. ఉదాహరణకు మై మదర్ సెడ్ టు మీ బ్రింగ్ మీ అ గ్లాస్ ఆఫ్ వాటర్. ఇది మై మదర్ టోల్డ్ మీ టు బ్రింగ్ హర్ గ్లాస్ ఆఫ్ వాటర్ అవుతుంది. అంతే. ఒకవేళ డోంట్ అని నెగటివ్లో ఉంటే నాట్ టుగా మారుతుంది. సరే, మరి ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే ప్రశ్నలు? ప్రశ్నలలో రెండు రకాలున్నాయి. మొదటిది హెల్పింగ్ వర్బ్తో మొదలయ్యేవి, అంటే ఎస్ నో క్వశ్చన్స్. ఈజ్ యోర్ ఫాదర్ ఆల్ రైట్ లాంటివి. కరెక్ట్. ఇక్కడ సెడ్ టును ఆస్క్డ్ లేదా ఎంక్వైర్డ్గా మార్చాలి. రెండు వాక్యాలను కలపడానికి ఇఫ్ లేదా వెదర్ వాడాలి. ఓకే, ఇఫ్ వాడాలి. ఇంకొక చాలా ముఖ్యమైన రూల్, ప్రశ్నను స్టేట్మెంట్గా మార్చాలి. అంటే సబ్జెక్ట్ ముందు వర్బ్ తర్వాత వస్తుంది. అంటే హీ సెడ్ టు మీ ఈజ్ యోర్ ఫాదర్ ఆల్ రైట్ అనేది హీ ఆస్క్డ్ మీ ఇఫ్ మై ఫాదర్ వాజ్ ఆల్ రైట్ అవుతుంది. చివర్లో ఫుల్ స్టాప్. పర్ఫెక్ట్. చాలా మంది క్వశ్చన్ మార్క్ పెట్టి తప్పు చేస్తారు. మరి WH వర్డ్స్తో మొదలయ్యే ప్రశ్నలు వాట్, వేర్ లాంటివి? ఇవి ఇంకా సులభం. ఇక్కడ కూడా సెడ్ టుని ఆస్క్డ్గా మార్చాలి. కానీ కంజంక్షన్ అవసరం లేదు. అంటే ఇఫ్ లేదా వెదర్ వాడక్కర్లేదా? అక్కర్లేదు. ఆ WH వర్డే కంజంక్షన్గా పనిచేస్తుంది. ద పోలీస్ సెడ్ టు ది స్ట్రేంజర్ వేర్ ఆర్ యూ గోయింగ్ అనేది ద పోలీస్ ఎంక్వైర్డ్ ద స్ట్రేంజర్ వేర్ హీ వాజ్ గోయింగ్. అంతే కదా? అంటే ఇక్కడ కూడా ప్రశ్నను స్టేట్మెంట్గా మార్చడం మర్చిపోకూడదు. చివరిగా ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటే ఆశ్చర్యార్థక వాక్యాలు. ఇక్కడ సెడ్ అనేది ఆ వాక్యం యొక్క భావోద్వేగాన్ని బట్టి మారుతుంది. ఆనందమైతే ఎక్స్క్లెయిమ్డ్ విత్ జాయ్, దుఃఖమైతే ఎక్స్క్లెయిమ్డ్ విత్ సారో,
ఆశ్చర్యమైతే ఎక్స్క్లెయిమ్డ్ విత్ సర్ప్రైజ్ అని వాడతాం. దాట్ అనే కంజంక్షన్ వాడాలా? అవును, దాట్ వాడాలి. అలాగే హుర్రా, అలాజ్ లాంటి పదాలను తీసేయాలి. ఉదాహరణకు, ద బాయ్స్ సెడ్ హుర్రా, ఇండియా విన్స్ ద క్రికెట్ మ్యాచ్. ఇది ద బాయ్స్ ఎక్స్క్లెయిమ్డ్ విత్ జాయ్ దట్ ఇండియా వన్ ద క్రికెట్ మ్యాచ్ గా మారుతుంది. ఖచ్చితంగా. రిపోర్టెడ్ స్పీచ్లోని దాదాపు అన్ని ముఖ్యమైన నియమాలను, ఉదాహరణలను మనం చర్చించాం. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినవి రిపోర్టింగ్ వర్బ్ టెన్స్, ప్రొనౌన్ మార్పులు మరియు ఆ యూనివర్సల్ ట్రూత్స్ లాంటి మినహాయింపులు. అవును, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఈ నియమాలను బట్టి పట్టడం కంటే ప్రతి మార్పు వెనుకున్న తర్కాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. వాక్యం యొక్క సందర్భాన్ని బట్టి మార్పులు చేయాలి. సోర్స్లో ఇచ్చిన ఎక్సర్సైజులను ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈ అంశంపై మంచి పట్టు సాధించవచ్చు. ముగించే ముందు శ్రోతల కోసం ఒక ఆలోచన. మనం ఒకరి మాటలను రిపోర్ట్ చేసేటప్పుడు కేవలం వ్యాకరణ నియమాలనే పాటిస్తామా? లేక చెప్పిన వ్యక్తి యొక్క అసలు ఉద్దేశ్యాన్ని, భావోద్వేగాన్ని కూడా తెలియజేయడానికి ప్రయత్నిస్తామా? వ్యాకరణం, భావం మధ్య సరైన సమతుల్యం ఎలా సాధించాలి? దీని గురించి ఆలోచించండి.